వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. మనం ఈరోజు ఆర్ఎస్ఎల్ బుక్ నుంచి ఘనపరిమాణం వక్రతల వైశాల్యంలో చివరి వీడియో చూద్దామండి. ఆల్రెడీ 140 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. 141 నుంచి చూద్దాం. 141 క్వశ్చన్ చూడండి. ఇప్పటి వరకు గణేష్ స్టడీ సెంటర్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడాను ఎంతమంది చూసారని కూడా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 141 చూడండి. ఏమిచ్చంటే 16 సెంటీమీటర్ల వ్యాసము 2 సెంటీమీటర్ల ఎత్తుగల ఘన స్తూపం నుంచి ఒకే పరిమాణం గల 12 గోళాలు తయారైతే ప్రతి గోళం యొక్క వ్యాసం ఎంత అని అడిగాడండి. ఇక్కడ కొలత చూడండి. డయామీటర్ ఇచ్చాడండి, అంటే వ్యాసం ఎంత ఇచ్చాడండి? వ్యాసం 16 సెంటీమీటర్లు ఇచ్చాడు. 16 సెంటీమీటర్ల వ్యాసం అంటే ఆర్ఈజీ ఈక్వల్ ఏమవుతుంది? ఇందులో సగం కాబట్టి 8 సెంటీమీటర్స్ అవుతుందండి. ఎత్తు హెచ్ఈజీ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ ఇచ్చాడండి. ఇది ఒక స్తూపము. ఈ స్తూపము ఉపయోగించి, అంటే ఈ స్తూపాన్ని కలిగించి 12 ఒకే పరిమాణం గల గోళాలు తయారు చేశారండి. అయితే ఆ గోళాలు తయారు చేసినట్లయితే గోళం యొక్క వ్యాసం ఎంత అడుగుతున్నాడు? ఇప్పుడు గోళం యొక్క ఘనపరిమాణం చూడండి. ఇది స్తూపం యొక్క ఘనపరిమాణం. ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్ ఇచ్చండి. ఇది ఈక్వల్ టు 12 గోళాలు తయారు చేస్తారు ఇక్కడ 12 ఇంటూ 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్ అండి. ఎందుకంటే ఇది గోళం యొక్క ఘనపరిమాణం, ఇది స్తూపం యొక్క ఘనపరిమాణము. ఈ 12 గోళాల యొక్క ఘనపరిమాణానికి సమానం కాబట్టి ఇలా వేసామండి. 4 చేసాండి ఇక్కడ. ఇప్పుడు ఈ పై క్యాన్సిల్ అయిపోయిందండి. నెక్స్ట్ ఆర్ స్క్వేర్ చూడండి. ఆర్ అంటే 8 కదండి. 8 ఇంటూ 8 ఇంటూ హెచ్ ఎంతండి? 2 ఇస్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 ఇంటూ ఆర్ క్యూబ్ అండి. చూడండి, 4 ఎంతండి? 16 కాబట్టి 8 2 16 రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఏమొచ్చిందండి? ఆర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 8 వస్తుందండి. దేర్ఫోర్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 2 అండి. ఆర్ ఇజ్ ఈక్వల్ టు అంటే దీన్ని ఏమో రాయొచ్చు, 2 క్యూబ్ అని రాయొచ్చు. కాబట్టి క్యూబ్కి 3కి క్యాన్సిల్ అంటే 2 క్యూబ్లు క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్ ఇజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. ఆర్ ఇజ్ ఈక్వల్ టు 2 అయితే మనకు డి కావాలండి. డి ఈజ్ ఈక్వల్ టు 2r కాబట్టి 2 ఇంటూ 2 ఇజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అవుతుందండి. అంటే ఆ గోళం యొక్క వ్యాసం ఎంత అవుతుందండి? 4 సెంటీమీటర్స్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 142. 12 సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్తూపాకార తొట్టెలో 20 సెంటీమీటర్ల లోతున్న నీరు కలదండి. చూడండి, ఇక్కడ 12 సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్తూపాకార తొట్టెలో 20 సెంటీమీటర్ల లోతున్న నీరు కలదు. ఒక గోళాకారపు ఇనుప బంతి తొట్టెలోని నీటిలో వేయగా నీటి మట్టం అటండి 6.75 సెంటీమీటర్లు అటండి పెరిగిందటండి. అయితే బంతి వ్యాసార్థం ఎంత అడుగుతుందండి? బంతి వ్యాసార్థం. అయితే స్తూపాకారం చూసుకున్నట్లయితే స్తూపాకార పాత్ర వ్యాసార్థం ఆర్ ఇజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు అండి. ఎత్తు హెచ్ ఇజ్ ఈక్వల్ టు 20 ఇచ్చాడు. అంటే పాత్ర అయితే పెద్దది ఉందండి. పాత్ర అయితే చూసుకున్నట్లయితే ఇలా స్తూపాకార పాత్ర అండి ఇది. అంటే పాత్ర అయితే పెద్దగా ఉందండి హైట్. కానీ ఇక్కడ వరకు ఎక్కడో నీరు ఉంది. ఒక బంతి వేయడం వల్ల ఏమవుతుందంటే నీటి మట్టం పెరుగుతుందండి. అంటే ఈ పెరిగిన మట్టమే చూసుకోవాలి. బంతి వేయడం వల్ల నీటి మట్టం పెరిగింది. అంటే బంతి యొక్క ఘనపరిమాణం ఎంత ఉంటుందో అంత నీటి మట్టం అంతా పైకి లేస్తుందండి. కాబట్టి ఈ ఇక్కడ పెరిగిన యొక్క ఎత్తు తీసుకోవాలండి. పెరిగిన ఎత్తు ఎంత అండి? 6 ఇచ్చాడండి. 6 ఎంత ఇచ్చాడండి? 6.75 సెంటీమీటర్స్ ఇచ్చాడండి. అంటే ఎంత ఎత్తు పెరిగింది. కాబట్టి ఈ స్తూపం యొక్క ఈ ఆక్రమించే ఘనపరిమాణము గోళం యొక్క ఘనపరిమాణం రెండు ఈక్వల్ అవుతాయండి. దాని ప్రకారం చూడండి, దీని యొక్క ఘనపరిమాణం ఏంటంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 4/3 పై ఆర్ క్యూబ్ అండి. ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే 12 ఇంటూ 12 హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6.75 ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ ఆర్ క్యూబ్ అండి. ఇప్పుడు 4తో చూడండి, 4తో 4 3ల. నెక్స్ట్ ఇక్కడ ఈ 3ని గుణించండి. ఇక్కడ ఇందులో 3 ఇంటూ 4 అని రాసుకోవచ్చు కదండి. 3 ఇంటూ 4 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. ఇంటూ 6.75 ఈ 4ని 6.75 గుణించండి. ఇక్కడ 3 ఉంది ఇంటూ ఆర్ క్యూబ్ అండి. ఈ రెండు గుణిస్తే ఎంత వస్తుంది చూడండి. 4తో 4 5 20 4 7 28 30 3 4 6 24 3 27 వస్తుందండి. అంటే 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంటూ ఇక్కడ 3 ఇంటూ 3 ఈ 3 కూడా ఇటు వచ్చింది అనుకోండి. ఆర్ క్యూబ్ బై 3 అండి. ఈ 3 కూడా ఇటు వచ్చింది ఇంటూ 3 అవుతుందండి. ఇది ఈక్వల్ టు ఆర్ క్యూబ్ అండి. దీన్ని చూడండి 27ని 3 క్యూబ్ అని రాయొచ్చు. ఇది ఒక 3 క్యూబ్ అండి. అంటే 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్ అండి. అంటే 9 క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్. దేర్ఫోర్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 9 అవుతుందండి. ఆర్ ఇజ్ ఈక్వల్ టు 9. బంతి వ్యాసార్థం ఎంత అని అడిగాడు కాబట్టి 9 వచ్చిందండి. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 143.
క్వశ్చన్ నెంబర్ 143 చూడండి. ఏమి ఇచ్చాడంటే 6 సెంటీమీటర్ల వ్యాసం గల ఘన లోహపు గోళాకార బంతిని కరిగించి 6 సెంటీమీటర్ల వ్యాసం గల ఘన లోహపు గోళాకార బంతిని కరిగించి 12 సెంటీమీటర్ల భూ వ్యాసం గల శంకుగా పోస్తే శంకు ఎత్తు ఎంత అడిగాడండి. అంటే ఇక్కడ ఘన లోహపు గోళాకార బంతి, ఇక్కడ స్తూపము, రెండు యొక్క ఘన పరిమాణాలు ఎలా ఉంటాయండి? ఈక్వల్ అవుతాయండి. ఇప్పుడు గోళము శంకువు తీసుకోండి. గోళము శంకువు. గోళం చూసుకున్నట్లయితే గోళం యొక్క వ్యాసార్థం ఇచ్చాడండి 6 సెంటీమీటర్లు. ఆర్ ఇజ్ ఈక్వల్ టు వ్యాసం ఇచ్చాడా? వ్యాసం ఇచ్చాడు కాబట్టి ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 3 సెంటీమీటర్స్ అవుతుందండి. ఆర్ ఇజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ శంకు భూ వ్యాసార్థం ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 12 సెంటీమీటర్లు ఇచ్చాడండి. వ్యాసార్థం ఇచ్చాడు కదండి, వ్యాసం ఇక్కడ కూడా ఇచ్చాడు. వ్యాసం ఇచ్చాడు కాబట్టి ఏమవుతుందండి? 6 సెంటీమీటర్స్ అవుతుందండి. చూడండి, గోళం యొక్క వ్యాసార్థము, వ్యాసం ఇచ్చాడు 6 సెంటీమీటర్లు, కూడా వ్యాసార్థం 3 సెంటీమీటర్లు అవుతుంది. శంకు యొక్క వ్యాసం 12 సెంటీమీటర్లు ఇచ్చాడు కూడా వ్యాసార్థం 6 సెంటీమీటర్లు అవుతుందండి. ఇక్కడ శంకు యొక్క ఎత్తు కనుక్కోవాలండి. అంటే దీంతో తయారయ్యే ఈ గోళాకార బంతిని కరిగించి శంకుగా తయారు చేశారు. అయితే శంకు యొక్క ఎత్తు ఎంత అవుతుందో మనం కనుక్కోవాలండి. అంటే దీని యొక్క ఘనపరిమాణం దీని యొక్క ఘనపరిమాణం ఈక్వల్. ఇక్కడ ఎత్తు కనుక్కోవాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ దీని యొక్క ఘనపరిమాణము 4/3 పై ఆర్ క్యూబ్ అండి. ఇక్కడ దీని ఘనపరిమాణము 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అండి. ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతుంది, 3 క్యాన్సిల్ అయిపోతుందండి. 4 ఇంటూ ఆర్ క్యూబ్ కాబట్టి 3 ఇంటూ 3 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే ఎంత అండి? 6 ఇంటూ 6 ఇంటూ హెచ్ తెలియదండి. ఇప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఇక్కడ 3తో చూడండి 3తో 3 రెళ్ళు అండి, మళ్ళీ 3తో 3 రెళ్ళు అండి. ఈ 2 4 క్యాన్సిల్ అయిపోయిందండి. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 3 మిగిలిపోయింది కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 3 సెంటీమీటర్స్ అండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఈ విధంగా చాలా సింపుల్ అండి, కష్టమేం కాదు. దీని యొక్క ఘనపరిమాణం దీని యొక్క ఘనపరిమాణం సమానం చేస్తే సరిపోతుందండి. ఓకే, నెక్స్ట్ 144 చూడండి. 9 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక కొయ్య ఘనగోళం తొలిచి, అంటే దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి 18 సెంటీమీటర్ల భూ వ్యాసము 9 సెంటీమీటర్ల ఎత్తుగల శంకువును తయారు చేస్తే వ్యర్థమయ్యే కొయ్య శాతం ఎంత అని అడిగాడండి. వ్యర్థమయ్యే కొయ్య శాతము చూడండి. 9 సెంటీమీటర్ల వ్యాసార్థం గల కొయ్య గోళం తొలిసి, అంటే ఇక్కడ గోళం చూసుకోండి, ఇక్కడ శంకువు తీసుకోండి. గోళం యొక్క వ్యాసార్థం ఆర్ ఇజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్లు. నెక్స్ట్ శంకు యొక్క వ్యాసం అని ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 9 సెంటీమీటర్లు. ఎత్తు హెచ్ ఇజ్ ఈక్వల్ టు కూడా 9 సెంటీమీటర్లు అండి. ఎత్తుగల శంకువును తయారు చేస్తే వ్యర్థమయ్యే కొయ్య శాతం అండి. అంటే ఇక్కడ గోళాన్ని ఏం చేశారండి? ఇలా ముక్కలు కట్ చేస్తూ ఈ విధంగా శంకు తయారు చేశారండి. ఈ విధంగా శంకు తయారు చేశారంటే ఈ బయట పాటలన్నీ వేస్ట్ అయిపోతాయి మనకి. ఆ వేస్ట్ అయింది మనకి ఎంత శాతం మంది కావాలి అంటే వేస్ట్ అయింది అర్థమైంది. గోళం యొక్క ఘనపరిమాణం నుంచి శంకు యొక్క ఘనపరిమాణం తీసేసి ఏమి చేయాలండి? గోళం యొక్క ఘనపరిమాణం, ఎందుకంటే గోళం దృష్ట్యా అర్థమవుతుంది కాబట్టి గోళం వేసి ఇంటూ 100 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. అంటే నేను ఇక్కడ ఫార్ములాలో డైరెక్ట్ రాస్తాను. గోళం యొక్క ఘనపరిమాణం ఏంటండి? 4/3 పై ఆర్ క్యూబ్ అండి, మైనస్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అండి. ఆర్ స్క్వేర్ హెచ్ బై 4/3 పై ఆర్ క్యూబ్ ఇంటూ 100 చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆర్లు అన్నీ కూడా ఆర్లు హెచ్లు అన్ని 9లే కాబట్టి సింపుల్గా చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నిట్లో పై ఉంది కాబట్టి పై క్యాన్సిల్ చేసి, అన్నిట్లో కింద 3 ఉంది కాబట్టి 3 క్యాన్సిల్ చేసి వచ్చండి. అన్నిట్లో పై ఉంది కాబట్టి అన్నిట్లో పై క్యాన్సిల్ చేసండి. చూడండి, అన్ని ఇక్కడ ఆర్లు అన్నీ కూడా 9, ఆర్లు ఇచ్చి 9 కాబట్టి ఆర్ క్యూబ్, ఇది ఇక్కడ ఆర్ క్యూబ్ మొత్తం అన్నిట్లో ఉన్నాయి కాబట్టి కామన్ కట్ చేసేయండి. ఇంకా రిమైనింగ్ ఏముందండి? 4 - 1/4 ఇంటూ 100 అండి. చూడండి, 4 - 1/4 ఇంటూ 100 అండి. ఇక్కడ చూడండి 4తో 4 ఎంత అంటే 25లా. ఇక్కడ 4 - 3 అంటే ఎంత అండి? 4 - 1 అంటే 3 అండి. 3 × 25 75% అండి. అంటే వ్యర్థమయ్యే కొయ్య శాతం ఎంత అంటే 75% అండి. అంటే గోళాన్ని తొలిచి చెంకు చేసినట్లయితే అప్పుడు 75% చెక్క అనేది వ్యర్థం అవుతుందని అర్థం అండి. కాబట్టి ఆన్సర్ డి ఆన్సర్ అవుతుందండి. చూడండి క్వశ్చన్, ఇక్కడ ఈ చిన్న లాజిక్ తెలిస్తే సరిపోతుంది. వ్యర్థమైంది కావాలంటే గోళం నుంచి శంకు బయట తీస్తే ఆ మిగిలిందే వ్యర్థమైపోతుందండి. ఆ వ్యర్థం శాతం కావాలి కాబట్టి ఎవరి దృష్ట్యా శాతం కావాలంటే అది బయట ఉండాలి. ఇంటూ 100 చేస్తే శాతం వచ్చేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 145. క్వశ్చన్ నెంబర్ 145. 12 సెంటీమీటర్ల వ్యాసార్థము 24 సెంటీమీటర్ల ఎత్తుగల లోహపు శంకుని కరిగించి ఒక్కొక్కటి 2 సెంటీమీటర్ల వ్యాసార్థం గల గోళాలను తయారు చేస్తే వచ్చే గోళాల సంఖ్య ఎంత అడిగాడండి.
అంటే చూడండి 12 సెంటీమీటర్ల వ్యాసార్థము 24 సెంటీమీటర్ల ఎత్తుగల లోహపు శంకువుని కలిగించి, అంటే ఇక్కడ శంకు యొక్క ఘనపరిమాణం తీసుకోండి. ఇది శంకు యొక్క వ్యాసార్థం చూసుకున్నట్లయితే 12 సెంటీమీటర్లు, ఎత్తు హెచ్జీ ఈక్వల్ టు 24 సెంటీమీటర్లు ఇచ్చాడండి. నెక్స్ట్ ఒక్కొక్కటి 2 సెంటీమీటర్ల వ్యాసార్థం గల గోళాలను తయారు చేశారండి. ఇక్కడ గోళం తీసుకున్నట్లయితే దాని యొక్క వ్యాసార్థం ఆర్జీ ఈక్వల్ టు 2 సెంటీమీటర్లు. అలాంటి గోళాలు ఎన్ని వస్తాయి కావాలి, గోళాల సంఖ్య కావాలంటే శంకు యొక్క ఘనపరిమాణం బై గోళం యొక్క ఘనపరిమాణం వేసినట్లయితే మనకి ఎన్ని గోళాలు వస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు శంకు యొక్క ఘనపరిమాణం ఏంటంటే 1/3 పై ఆర్ స్క్వేర్ ఇచ్చండి. గోళం యొక్క ఘనపరిమాణం ఏంటంటే 4/3 పై ఆర్ క్యూబ్ అండి. ఏంటి 1/3 3 క్యాన్సిల్ అయిపోయింది, పై క్యాన్సిల్ అయిపోయిందండి. ఆర్ స్క్వేర్ హెచ్, ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే 12 × 12, హెచ్ అంటే 24 అండి, బై ఆర్ క్యూబ్ అంటే 4 ఇంటూ 4 ఉంది కదండి, 4 ఇంటూ 5 తీస్తాము ఆర్ క్యూబ్ అంటే 2 క్యూబ్ అండి, 2 ఇంటూ 2 ఇంటూ 2 అండి. చూడండి ఇప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 8 వస్తుందండి. 8 ఒకట్ల 8 3 అండి, 4తో 4 3 అండి. ఎంత అవుతుంది చూడండి, 12 ఇంటూ 3 3 9 అండి. 12 9 ఎంత అండి, 108. అంటే ఈ శంకువుని కలిగించి ఎంత పరిమాణం గల, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 వ్యాసార్థం 2 పరిమాణం గల గోళాలను తయారు చేసినట్లయితే 108 గోళాలు తయారవుతాయండి. ఓకేనండి, అది మనకు సమానం. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 146. క్వశ్చన్ నెంబర్ 146 చూస్తే ఏమి ఇచ్చాడండి, అంతర బాహ్య వ్యాసాలు వరుసగా 46 కదా, అంతర బాహ్య వ్యాసాలు వరుసగా 4 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్ల గల బోలు గోళం కరిగించి, 4 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్ల బోలు గోళం కరిగించి భూ వ్యాసము 8 సెంటీమీటర్ల గల శంకును తయారు చేస్తే శంకు ఎత్తి ఎంత అడుగుతుందండి. ఒక బోలు గోళం ఉందండి, బోలు గోళం యొక్క అంతర వ్యాసార్థం చూసుకున్నట్లయితే అంతర వ్యాసం 4 ఇచ్చాడు, వ్యాసార్థం ఏమవుతుందండి 2 అవుతుందండి. బాహ్య వ్యాసం 8 సెంటీమీటర్లు ఇచ్చాడు, బాహ్య వ్యాసార్థం ఎంత అవుతుందండి 4 సెంటీమీటర్లు అవుతుందండి, 4 సెంటీమీటర్లు. అయితే ఆ బోలు గోళాన్ని కరిగించాడు, బోలు గోళాన్ని కరిగించి భూ వ్యాసము, ఇక్కడ ఏంటంటే శంకుది ఇది, భూ వ్యాసము 8 సెంటీమీటర్లు అవ్వాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 ఎంత అవుతుందండి, ఇప్పుడు 4 సెంటీమీటర్స్ అవుతుంది. భూ వ్యాసము 8 సెంటీమీటర్లు అవ్వాలంట, వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 4 సెంటీమీటర్లు అవుతుంది. గల శంకువుని తయారు చేస్తే శంకు ఎత్తు ఎంత అడుగుతుంది అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ కావాలి. అంటే దీని యొక్క ఘనపరిమాణము దీని యొక్క ఘనపరిమాణం సమానం అండి. దీని యొక్క ఘనపరిమాణం సూత్రం చూడండి, దీని యొక్క ఘనపరిమాణము 4/3 పై ఇంటూ బిగ్ ఆర్ క్యూబ్ మైనస్ స్మాల్ ఆర్ క్యూబ్ అని రాయొచ్చండి. ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఫార్ములా ఏమిటంటే 1/3 పై ఆర్ స్క్వేర్ ఇచ్చండి. ఓకేనండి, ఇక్కడ 3 క్యాన్సిల్, పై క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 4 మిగిలింది, ఆర్ క్యూబ్ అంటే 4 క్యూబ్ మైనస్ 2 క్యూబ్ అండి, 4 క్యూబ్ మైనస్ 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ 4 ఇంటూ 4 హెచ్ తెలియదండి. ఇక్కడ చూడండి 4 క్యాన్సిల్ అయిపోయింది, 4 క్యూబ్ అంటే ఎంత అంటే 64, 2 క్యూబ్ అంటే 8 అండి, ఈజ్ ఈక్వల్ టు 4h. 64లో 8 తీయండి ఎంత వస్తుంది చూడండి, 64లో 8 తీస్తే 56 వస్తుందండి, 56 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ హెచ్, దేర్ ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 56/4 అండి. 4తో 4 ఒకట్ల 4, 4 4 16 అంటే 14 సెంటీమీటర్లు వస్తుందండి. హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి 14 సెంటీమీటర్లు అవుతుందండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు. ఈ విధంగా మన సమ్మని చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 147. ఏమీ లేదండి, దేని ఘనపరిమాణం దేనికి సమానం అనేది కరెక్ట్గా ఫార్ములైజ్ చేసినట్లయితే చాలా సింపుల్గా వచ్చేస్తుందండి, పెద్ద కష్టమైనవి కావు ఇవి. నెక్స్ట్ వన్ చూడండి 147 చూడండి, 147 147 క్వశ్చన్ చూసుకున్నట్లు ఏమి ఇచ్చాడంటే, ఒకే వ్యాసము ఒకే ఎత్తు గల స్తూపము శంకువు గోళము ఘనపరిమాణ నిష్పత్తులండి. ఒకే వ్యాసము ఒకే ఎత్తు గల స్తూపము, ఒకే వ్యాసము ఒకే ఎత్తు గల స్తూపము శంకువు గోళము ఘనపరిమాణ నిష్పత్తి అండి. చూడండి వ్యాసాలు సమానము, ఎత్తులు సమానం అండి. ఎత్తులు సమానమేనండి, ఏమన్నానండి ఫస్ట్ స్తూపము శంకువు గోళము, స్తూపము శంకువు గోళము వాటి యొక్క ఘనపరిమాణ నిష్పత్తి కావాలండి. ఇక్కడ స్తూపం యొక్క ఘనపరిమాణం చూసుకున్నట్లయితే పై ఆర్ స్క్వేర్ ఇచ్చండి, శంకు యొక్క ఘనపరిమాణం ఏమవుతుందండి 1/3 పై ఆర్ స్క్వేర్ ఇచ్చండి.
ఇంతకు ముందే మీరు విన్నారు స్తూపముకి శంకు యొక్క ఘనపరిమాణ నిష్పత్తి 3:1 అని ఉంటుందండి. 3:1 కాబట్టి ఆన్సర్లో 3:1తో స్టార్ట్ అయింది ఏదైతే ఉందో అదే ఆన్సర్ అని పెట్టి వచ్చాను డైరెక్ట్గా. లేదంటే మనం మొత్తం ఫార్ములాస్ 3 వేయవలసి ఉంటుంది. ఎందుకంటే చూడండి దీనిలో 1/3 అవుతుంది, అంటే 1:1/3 అవుతుంది. 3 ఎక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి 3:1 అవుతుందండి. కాబట్టి స్తూపము శంకు యొక్క ఘనపరిమాణ నిష్పత్తి 3:1 అండి. కానీ మనకి గోళం కూడా ఇచ్చాడు కాబట్టి గోళంది వేసుకోవాలి. కానీ ఆప్షన్లో ఏదైతే 3:1తో స్టార్ట్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుందండి. అయితే మొత్తం ఒకసారి లెక్క చేద్దాం ఏముంది. నెక్స్ట్ గోళం విషయం చూసుకున్నట్లయితే గోళం యొక్క వ్యాసం, ఇక్కడ శంకు యొక్క వ్యాసం ఎంత ఉందో గోళం యొక్క వ్యాసం అంతే. కానీ ఎత్తు విషయంకి వచ్చినప్పటికి h ఏమవుతుంది అంటే 2r అవుతుందండి. h 2r అవుతుంది కాబట్టి 4/3 πr² ఇంటూ ఇక్కడ h 2r కాబట్టి ఇంటూ 2 అవుతుందండి. r అంటే h రెండు ఎత్తులు సమానం కాబట్టి సారీ h 2r. ఇది గోళం ఎలా ఉంటుందండి, శంకు ఎలా ఉంటుందండి, స్తూపం ఎలా ఉంటుందండి. స్తూపం ఎలా ఉంటుంది కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది ఎత్తండి, ఇది ఎత్తి తీసుకోవచ్చండి. ఇక్కడ ఎత్తండి, ఇది తీసుకోవచ్చండి. ఎత్తండి ఇక్కడ ఏమవుతుందండి, వ్యాసం అవుతుందండి. అంటే సేమ్ h 2r అవుతుందండి. h 2r. ఇక్కడ h మనకు అవసరం లేదు, ఇక్కడ r³ కదండి. ఇది మనకి మామూలు సూత్రం ఏంటంటే r³ r² అని రాసి మనకు ఒక r విడిచిపెట్టామండి. ఎందుకు, ఇక్కడ ఎత్తు గురించి ఇచ్చాడు, సమానంగానే ఎత్తు గురించి ఇచ్చాడు కాబట్టి అప్పుడు ఏం తీసుకోవచ్చు అంటే ఇందులో h క్యాన్సల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ r బదులుగా h రూపంలో రాసుకోవాలి. అంటే r ఏమవుతుందండి, h/2 అవుతుందండి. r h/2 అవుతుంది కానీ ఇక్కడ h/2 తీసుకోండి, h/2 తీసుకోండి. ఇప్పుడు నిష్పత్తి కనుక్కోండి. అన్నింటికి నిష్పత్తి కనుక్కున్నట్లయితే ఇందులో πr² అన్నింటికి ఉందండి, πr² అన్నింటికి ఉంది కాబట్టి πr² క్యాన్సిల్ చేస్తామండి. πr² క్యాన్సిల్ చేస్తాము. ఇంకేముందండి, ఇక్కడ h మిగిలిందండి. ఇక్కడ అంటే h కూడా క్యాన్సిల్ చేసేవచ్చు. ఇక్కడ h క్యాన్సిల్ చేస్తామండి. ఇక్కడ ఏం మిగులుతుందండి, 1 మిగులుతుంది. ఇక్కడ 1/3 మిగులుతుంది. ఇక్కడ 4/3 6 మిగులుతుందండి. 4/6 మిగులుతుంది, అంతే కదండి, అంతే. ఇప్పుడు చూడండి 2తో 2 1 2 2 3 అండి. అంటే 3 కసాలు చేసుకున్నట్లయితే 3:1 ఇక్కడ 2 వస్తుందండి. కాబట్టి దాని యొక్క ఘనపరిమాణ నిష్పత్తి ఎంత అండి, 3:1:2 అవుతుందండి. కాబట్టి ఇందులో కూడా చూడండి ఫస్ట్ ఇది 3:1 ఉందో లేదండి, కాబట్టి అది చూసుకోండి. అయితే కొన్నిసార్లు మీకు 2 మ్యాచింగ్ ఉండొచ్చు కాబట్టి ఆ ఉద్దేశంతో నేను మొత్తం లెక్క వివరించడం జరిగింది. ఈ విధంగా చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 148 చూడండి. క్వశ్చన్ నెంబర్ 148, 14 సెంటీమీటర్ల వ్యాసం గల ఒక అర్ధగోళం సంపూర్ణ వక్రతల వైశాల్యం అని అడిగాడండి. అర్ధగోళం యొక్క సంపూర్ణ వక్రతల వైశాల్యం ఏమవుతుందంటే 3πr² అండి. 3πr² కాబట్టి 3 × 22/7 r². అక్కడ r ఎంత ఇచ్చాడో చూసుకోండి. ఏమి ఇచ్చాడండి, 14 సెంటీమీటర్ల వ్యాసం అన్నాడు. అంటే d 14 ఇచ్చాడు కాబట్టి r ఏమవుతుంది 7 అవుతుంది కాబట్టి 7 × 7 అండి. 7 7 క్యాన్సిల్ అయిపోయింది. 3 × 7తో 22 చేసినట్లయితే 154 వస్తుంది. చేసిన 3తో 3 4 12 1 3 5 15 16 3 1 3 4 462 సెంటీమీటర్² అవుతుందండి. 462 సెంటీమీటర్² అవుతుందండి. ఈ విధంగా చేయొచ్చండి. నెక్స్ట్ 149వ క్వశ్చన్ చూడండి. 149, అర్ధగోళం యొక్క ఘనపరిమాణము 19404 క్యూబిక్ సెంటీమీటర్స్. అయితే దాని యొక్క వ్యాసార్థం ఎంత అని అడిగాడండి. అర్ధగోళం యొక్క ఘనపరిమాణం సూత్రం ఏంటంటే 2/3 πr³ అండి. 2/3 πr³ 2/3 πr³ ఎంత ఇచ్చాడండి, 19404 అని ఇచ్చాడండి. అంటే ఇక్కడ 2/3 పై వాల్యూ ఎంత అండి 22/7 కాబట్టి వేసండి. అలాగే r³ తీసుకోండి. ఇప్పుడు r³ కావాలంటే ఏమవుతుందండి, 19404 ఇక్కడ 2/3 కాస్త ఇటు వెళ్తే 3/2 అవుతుంది. ఇక్కడ 22/7 కాస్త ఇటు వెళ్తే 7/22 అవుతుందండి. 7/22. ఇప్పుడు కనుక్కోండి. 11తో క్యాన్సిల్ చేస్తే లేదు, ఇక్కడ మీరు సింపుల్గా ఆప్షన్తో క్యాన్సిల్ చేయడానికి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆప్షన్తో వెళ్ళిపోదామంటే ఆప్షన్ చూడండి ఏమి ఇచ్చాడండి, 10.5 ఇచ్చాడు. నెక్స్ట్ 17.5 ఇచ్చాడు. నెక్స్ట్ 21 ఇచ్చాడు. 42 ఇచ్చాడండి. అయితే ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లు అన్నిటికీ యూనిట్ డిజిట్లు వేరువేరుగా ఉన్నాయండి. కాబట్టి యూనిట్ డిజిట్ దగ్గర కనుక్కోవచ్చు. చూద్దాం ఒకసారి యూనిట్ డిజిట్ దగ్గర. యూనిట్ డిజిట్ కనుక్కున్నట్లయితే 4 × 3 12 అంటే 2 2 × 7 2 7 14 అంటే చివరి 4 వస్తుందండి.
ఇక్కడ కూడా ఏమవుతుందండి చూడండి, ఇక్కడ 2 × 2 4 అవుతుందండి. 4/4 1 వచ్చే అవకాశం ఉందండి. 1 లేదా 6 వచ్చే అవకాశం ఉంది. అంటే 4 6 24 కాబట్టి 1 లేదా 6 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 6 1 చూసుకున్నట్లయితే 1 వచ్చిందని కదా, నీకు క్యూబ్ రూట్లో చూసుకున్నట్లయితే 1కి 1 ఉంటుందండి. అంటే 1 ఉన్నది ఆన్సర్ అవ్వచ్చండి. 2కి రాదు, 5కి రాదు, 5కి రాదు. 5 ఉంటే ఖచ్చితంగా క్యూబ్ ఏమవుతుందండి, 5 క్యూబ్ చివరి 5 రావాలి. ఇక్కడ కూడా 5 క్యూబ్ చివరి 5 రావాలి. కాబట్టి ఇక్కడ 5 వచ్చే అవకాశం లేదు కాబట్టి 2 కాదండి. ఇక్కడ 1 వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది అయ్యే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఇక్కడ 2 క్యూబ్ అంటే 8, ఇక్కడ 8 వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది కాదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 21 అండి. లేదంటే ఒకసారి మీరు క్యాన్సిల్ చేయండి, చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 149 కంప్లీట్ అయిపోయిందండి. 150 చూడండి. క్వశ్చన్ నెంబర్ 150. క్వశ్చన్ నెంబర్ 150. 2 అర్ధగోళాకార గిన్నెల ఘనపరిమాణాలు 6.4 లీటర్లు, 21.6 లీటర్లు. గిన్నెల అంతర వక్రతల వైశాల్య నిష్పత్తిని అడిగాడండి. ఇక్కడ ఘనపరిమాణాలు ఇచ్చాడండి. ఘనపరిమాణాలు చూస్తే ఒకటి 6.4, ఇంకోటి 21.6 అని ఇచ్చాడండి. 21.6 లీటర్స్ ఇచ్చాడు లీటర్లో. అయితే గిన్నె అంతర వక్రతలు, ఇది ఘనపరిమాణ నిష్పత్తి, వక్రతల వైశాల్యం కావాలండి. వక్రతల వైశాల్యము అనగానే స్క్వేర్ రూపంలో వస్తుంది అర్థం. ఘనపరిమాణం అనేది క్యూబ్ రూపంలో వస్తుందండి. ఇది క్యూబ్, ఈ స్క్వేర్ రూపంలో వస్తుంది. క్యూబ్ రూపంలో వస్తుంది కాబట్టి దీని యొక్క ఘనపరిమాణం నిష్పత్తి చూసుకున్నట్లయితే రెండింటికి ఒక పాయింట్ ఒక్కొక్క నెంబర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆ పాయింట్ ఎలిమినేట్ చేసి వచ్చండి. 64 ఏమని రాయొచ్చండి 216. దీన్ని ఏమని రాయొచ్చండి 4 క్యూబ్ అని రాయొచ్చు. దీన్ని 6 క్యూబ్ అని రాయొచ్చండి. 4 క్యూబ్ 6 క్యూబ్ అవుతుందండి. 4 క్యూబ్ 6 క్యూబ్. కాబట్టి వక్రతల వైశాల్యం చూసుకున్నట్లయితే ఏమవుతుందండి 4 స్క్వేర్ 6 స్క్వేర్ అవుతుందండి. 4 స్క్వేర్ 6 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16, 6 స్క్వేర్ అంటే 36 అండి. ఇప్పుడు 8తో క్యాన్సిల్ అవుతుందా, 4తో క్యాన్సిల్ అయిపోతుందండి. 4తో 4 16, 4తో 4 9 అంటే 4:9 అవుతుందండి ఆన్సర్. 4:9. చూడండి, ఘనపరిమాణ నిష్పత్తి క్యూబుల్లో ఉంటుంది. వక్రతల వైశాల్యం అనగానే స్క్వేర్లో ఉంటుందండి. అదే భుజాల నిష్పత్తి లేదా వ్యాసార్థ నిష్పత్తి అని అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా 4:6. 4:6 ఏమో రాయొచ్చండి 2:3 అని రాయొచ్చు. అంటే 2:3లో ఉంటుందండి. కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ఘనపరిమాణం క్యూబ్లో ఉంటుంది, వైశాల్యం స్క్వేర్లో ఉంటుంది. వ్యాసార్థాలు అయితే డైరెక్ట్గా A:B రూపంలో ఉంటుందండి. మనం ఆల్రెడీ ఫార్ములా చెప్పాము. ఘనపరిమాణం అంటే A³ అని, వైశాల్యం అంటే A²B² అని, భుజాలు లేదా వ్యాసార్థాలు ఎత్తులు తీసుకున్నట్లయితే A:B నిష్పత్తిలో ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి ఆ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 151 అండి. క్వశ్చన్ నెంబర్ 151. ఒక అర్ధ వృత్తాకార గిన్నె అంచుదాకా ద్రవం ఉందండి. అర్ధ వృత్తాకార గిన్నె అంచుదాకా ద్రవం ఉన్నది. ఎత్తు కంటే 50% ఎక్కువ వ్యాసార్థం గల స్తూపాకార పాత్రలో గిన్నెలోని ద్రవం మొత్తం పోసారటండి. పోస్తే గిన్నె స్తూపాకార వ్యాసార్థాలు సమానమైతే స్తూపాకార పాత్రలో ఉన్న ద్రవం యొక్క ఘనపరిమాణం ఎంత అడుగుతుందండి. చూడండి, అర్ధ వృత్తాకారపు గిన్నె అంచుదాకా ద్రవం ఉన్నది. ఎత్తు కంటే 50% ఎక్కువ వ్యాసార్థం గల స్తూపాకార పాత్రలో గిన్నెలోని ద్రవం మొత్తం పోశారు. అయితే గిన్నె స్తూపము వ్యాసాలు సమానమైతే స్తూపాకార పాత్రలోని ద్రవ పరిమాణం ఎంత అడిగాడండి. అయితే ఇక్కడ స్తూపము అర్ధగోళం 2 ఉన్నాయండి. అర్ధగోళము స్తూపం ఉన్నాయండి. ఇక్కడ దీని యొక్క వ్యాసార్థము రెండు సమానం అండి. చూడండి ఏమన్నాడు, గిన్నె స్తూపం వ్యాసార్థాలు సమానమైన ఒకటేనండి. నెక్స్ట్ దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ అర్ధగోళం యొక్క ఘనపరిమాణము, స్తూపం యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి. ఇక్కడ ఎత్తు చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడంటే దీని యొక్క ఎత్తు కంటే 50% ఎక్కువ వ్యాసార్థం గల స్తూపాకార పాత్రలో ఎత్తు కంటే వ్యాసార్థం ఎంత అండి 50% ఎక్కువ అండి. అంటే 150/100 = 6 అండి. అంటే ఎత్తు కావాలి కాబట్టి H ఏమవుతుందండి 6×100/150 అవుతుందండి. అంటే 50 2 53 అంటే 2r/3 అవుతుంది. H ఎంత అండి 2r/3. దీని యొక్క ఘనపరిమాణం సమానం చేయండి లేదా తేడా చూడండి ఎంత అవుతుందో. దీని యొక్క ఘనపరిమాణం ఏమవుతుందండి 2/3 × πr³. దీని యొక్క ఘనపరిమాణం ఏంటి స్తూపం కాబట్టి πr² ఇచ్చండి.
ఇప్పుడు దీని యొక్క ఘనపరిమాణం చూసుకున్నట్లయితే ఇది 2/3 ఇంటూ పై ఇంటూ ఆర్ క్యూబ్ అంటే ఆర్ ఇక్కడ ఎంత అంటే ఓన్ ఆర్ కాబట్టి ఆర్ తీసుకోండి ఆర్ క్యూబ్ అని. ఇక్కడ చూసుకున్నట్లయితే పై ఇంటూ ఆర్ అంటే ఆర్ స్క్వేర్ అలా ఉంచండి. హెచ్ బదులు ఏం రాయొచ్చు అంటే 2r/3 అని రాయొచ్చండి. ఇక్కడ 2r/3 2/3 ఉంది, ఇక్కడ 2/3 ఉంది, పై ఉంది పై ఉంది, ఆర్ క్యూబ్ ఉంది ఆర్ క్యూబ్ ఉంది. అంటే రెండు యొక్క ఘనపరిమాణం కూడా సమానం అవుతుందండి. రెండు ఘనపరిమాణాలు సమానం కాబట్టి ఏమనంటే స్తూపాకార పాత్రలో ద్రవం యొక్క పరిమాణం ఎంత అని అడుగుతుందండి. అయితే స్తూపాకార పాత్రలో ఎంత ద్రవం ఉందో గిన్నెలో కూడా అంతే ఉంది, అర్ధవృత్తాకారం గిన్నెలో కూడా అంతే ఉందని అర్థం అండి. కాబట్టి ఎంత శాతం అండి? 100% అని అర్థం అండి, 100%. ఓకేనండి. లేదు నీకు శాత రూపం అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది వేరే ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలండి? దీని నుండి ఇది మైనస్ చేయాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నామండి, దీని నుండి మైనస్ చేయాలి, బై ఇది వేసి ఇంటూ 100 చేసుకుంటామండి. చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 152. క్వశ్చన్ నెంబర్ 152. ఒక లోహపు అర్ధగోళాన్ని కరిగించి దీనితో సమాన భూవ్యాసార్థం r ఉన్న శంకు ఆకారంలో పాత పోసారండి. శంకు ఎత్తు h ఎంత అని అడుగుతుందండి. లోహపు అర్ధగోళాన్ని కరిగించి దీనితో సమాన భూవ్యాసార్థం r ఉన్న శంకు ఆకారంలో పాత పోసారండి. అయితే శంకు ఎత్తు h అర్ధగోళం యొక్క ఘనపరిమాణం చూడండి. అర్ధగోళం యొక్క ఘనపరిమాణం ఏంటంటే 2/3 పై ఆర్ స్క్వేర్ ఇచ్చండి, సారీ పై ఆర్ క్యూబ్ అండి. దీన్ని శంకువుగా మార్చారండి, అంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుందండి. అంటే ఇక్కడ హెచ్ కావాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడంటే లోహం కరిగించి దీనికి సమాన భూవ్యాసార్థం అంటే ఆర్ఆర్ సమానం కాబట్టి ఆర్ఆర్ ఏం సేమ్ యాజ్ తీసుకోండి. ఇక్కడ రెండు ఘనపరిమాణం సమానం చేసినట్లయితే పై క్యాన్సిల్ అయిపోతుంది, 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందండి, ఇక్కడ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ h ఏం మిగులుతుందండి? h 2 ఇక్కడ మిగిలింది, అంతేనా, ఇంకేం మిగలేదు. కాబట్టి h ఏమవుతుందండి? 2 సెంటీమీటర్స్ అవుతుంది. h 2 సెంటీమీటర్స్ ఆన్సర్ అవుతుందండి. అదే h 2 సెంటీమీటర్స్, ఇక్కడ ఆర్ మిగిలిపోయింది కదా, 2r మిగిలింది కాబట్టి 2r, h 2r అవుతుందండి. h 2r. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 153 చూడండి. ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకుందాం. 152 ఏనండి 2r. 153 చూడండి, క్వశ్చన్ నెంబర్ 153 ఏమిచ్చాడండి? 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల అర్ధగోళాన్ని కరిగించి 75 సెంటీమీటర్ ఎత్తుగల వృత్తీయ లంబ శంకువుగా అమర్స్తే శంకు యొక్క భూ వ్యాసార్థం ఎంత అడిగండి? శంకు యొక్క భూ వ్యాసార్థం సేమ్ క్వశ్చన్ అండి. ఇక్కడ వ్యాసార్థం 6 సెంటీమీటర్ ఇచ్చాడండి, అర్ధగోళం కరిగించాలి అంటే ఏమవుతుందండి? 2/3 పై ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ ఇచ్చండి. ఇక్కడ 2/3 ఇంటూ పై ఇక్కడ ఉందండి, పై క్యాన్సిల్ చేసి వచ్చండి, 3 క్యాన్సిల్ చేసి వచ్చు. ఇక్కడ 2 ఇంటూ ఆర్ క్యూబ్, ఫస్ట్ ఇక్కడ ఆర్ ఎంత ఇచ్చాడండి? అర్ధగోళంది 6 ఇచ్చాడండి, అంటే 6 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ శంకుగా మార్చారు కానీ శంకు యొక్క వ్యాసార్థం కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ ఆర్ కనుక్కోండి. ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఎంత ఇచ్చాడండి? 75 సెంటీమీటర్లు అండి. హెచ్ 75 సెంటీమీటర్లు అండి. ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేయండి. 3తో 3 25 అండి. ఆ 25 పంపించండి. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 స్క్వేర్, 6 ఇంటూ 6 స్క్వేర్ బై ఇది 25 ఇటు వస్తే 5 స్క్వేర్ అండి. అంటే ఏమవుతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అన్ని స్క్వేర్లు ఉన్నాయి కదా, స్క్వేర్లు క్యాన్సిల్ చేస్తే 2 ఇంటూ 6 ఇంటూ 5 అండి, బై 5 అండి. 2 6 12 బై 5 అండి. 5తో క్యాన్సిల్ చేయండి. 5 10, ఇంకా 2 ఉంటుంది, పాయింట్ పెట్టుకోండి. 5 4 అండి, అంటే 2.4 సెంటీమీటర్స్. ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 2.4 సెంటీమీటర్స్ అవుతుంది. ఏది? శంకు యొక్క వ్యాసార్థం అనమాట. ఇది శంకు యొక్క వ్యాసార్థం ఎంత అవుతుందండి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2.4 సెంటీ. సి ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 154. ఒక అర్ధగోళము శంకువు ఒకే భూమి కలిగి ఉన్నాయండి. వాటి ఎత్తులు కూడా సమానమైతే వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తిని అడిగాడండి. ఒక అర్ధగోళము శంకువు, అర్ధగోళం తీసుకున్నట్లయితే అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యం తీసుకున్నట్లయితే 3πr² అవుతుందండి. 3πr². శంకు యొక్క వక్రతల వైశాల్యం ఏమవుతుందండి? πr అవుతుందండి, πr. కానీ లెక్క ప్రకారం మనకి ఏమి ఇచ్చాడంటే ఆర్లు సమానం అని ఇచ్చాడండి. నెక్స్ట్ ఎత్తులు కూడా సమానం అని ఇచ్చాడండి. వాటి ఎత్తులు కూడా సమానం. శంకు యొక్క ఒకే భూమిని కలిగి ఉన్నాయంటే ఆర్లు సమానమే, ఎత్తులు కూడా సమానం అండి.
రెండింటి ఎత్తులు సమానం అయినట్లయితే మనకి ఎల్ కావాలండి. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, ఎల్ ఈజ్ అంటే ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్ స్క్వేర్ మనకి ఇక్కడ అమౌంట్ ఏమి ఇచ్చాడండి, ఏమి ఇవ్వలేదు. వక్రతల వైశాల్యాల నిష్పత్తి కావాలండి. వక్రతల వైశాల్య నిష్పత్తి వాటి ఎత్తులు కూడా సమానమైనట్లయితే అన్నాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసండి. ఈ రెండింటి నిష్పత్తి కావాలి కాబట్టి పై క్యాన్సిల్ అండి. 6 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ ఏం మిగిలిందండి, 3r/l మిగిలిందండి. ఈ ఎల్ బదులుకి ఏం రాసుకోవచ్చండి, ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అని రాసుకోవచ్చండి. ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అని రాసుకోవచ్చండి. నెక్స్ట్ రెండు సమానం కాబట్టి రెండు సమానం అండి. ఏంటన్నాడు, వాటి ఎత్తులు కూడా సమానం అయితే శంకు అర్ధగోళం ఆ ఎత్తులు కూడా సమానం అంటే అర్థం ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుందండి. ఎత్తులు కూడా సమానం అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. కాబట్టి ఆర్ స్క్వేర్ ఏమవుతుందంటే 2r² అవుతుందండి. కాబట్టి ఏం రాసుకోవచ్చు డైరెక్ట్గా, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2r² అని రాసుకోవచ్చండి. r² 2r² అని రాసుకోవచ్చండి. ఇప్పుడు ఈ స్క్వేర్కి ఆర్కి క్యాన్సిల్ అయిపోయిందండి, అంతేనా, ఒక ఆర్ క్యాన్సిల్ అయింది. ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ కదా ఇది, సారీ అండి, ఎల్ స్క్వేర్ కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే √2r అవుతుందండి. √2r ఆర్ఆర్ క్యాన్సిల్ √2r అవుతుందండి. ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే 3:√2 అండి ఆన్సర్. 3:√2 3:√2 ఆన్సర్లో లేదు. సో చూద్దాము. వాటి వక్రతల వైశాల్యం అంటే సంపూర్ణ వక్రతల వైశాల్యం అంటే ఇది అవుతుంది. వక్రతల వైశాల్యం అంటే 2 అవుతుంది. కాబట్టి 2 తీసుకోండి. ఇప్పుడు 2:√2 చూడండి, 2:√2 ఆప్షన్లో లేదు. కాబట్టి ఏం చేయొచ్చు అంటే ఈ రెండింటికి కూడాను √2తో గుణించామనుకోండి. √2తో గుణిస్తే 2√2 లేదా దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే √2 × √2 అని రాసుకోండి. √2 అండి. ఈ √2 క్యాన్సిల్ అయిపోయింది. అంటే √2:1 అవుతుందండి. ఇది ఆప్షన్ ఉందో చూడండి. ఆప్షన్ ఉందో డి ఆన్సర్ అవుతుందండి. కాబట్టి ఇలా తీసుకోవచ్చు. ఓకేనండి. చూడండి, ఇక్కడ వక్రతల వైశాల్యం అండి కాబట్టి 2πr² అండి. అదే సంపూర్ణ వక్రతల వైశాల్యం 3πr² అండి. ఇక్కడ ఇది సంపూర్ణ వక్రతల వైశాల్యం మన ఫామ్లో లేదు, వక్రతల వైశాల్యం చేశాం. కాబట్టి చూసుకోండి, అక్కడ ఖచ్చితంగా సంపూర్ణ వక్రతలం అయితే సంపూర్ణ వక్రతలం అని ఇస్తాడు. వక్రతలం అంటే మాత్రం ఓన్లీ ఇదే తీసుకోవాలి. కొద్దిగా కన్ఫ్యూజన్ చూసుకోండి. వక్రతల వైశాల్యం 2πr², సంపూర్ణ వక్రతల వైశాల్యం 3πr² అవుతుంది. అది చూసుకొని వేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 155 అండి. క్వశ్చన్ నెంబర్ 155, ఆర్ వ్యాసార్థం గల ఒక ఘన అర్ధగోళం నుండి గరిష్ట పరిమాణం గల గోళము తొలిచారటండి. ఒక అర్ధగోళం నుండి గరిష్ట పరిమాణం గల గోళం తొలిచారు. అర్ధగోళం తయారైన గోళం ఘనపరిమాణ నిష్పత్తి అండి. అర్ధగోళము తయారైన గోళం యొక్క ఘనపరిమాణ నిష్పత్తిని అడిగాడండి. చూడండి, ఆర్ వ్యాసార్థం గల ఒక గోళం నుంచి, ఇక్కడ చూడండి, అర్ధగోళం నుంచి ఆర్ వ్యాసార్థం గల ఒక అర్ధగోళం అండి. ఇది ఆర్ వ్యాసార్థం గల అర్ధగోళం నుంచి ఇందులో ఒక గోళాన్ని తొలిచారండి. అంటే ఈ గోళం యొక్క వ్యాసం ఏమవుతుందండి, ఆర్ అవుతుందండి. ఈ గోళం యొక్క వ్యాసం అంటే ఇక్కడ చూడండి, అర్ధగోళము నెక్స్ట్ గోళము తీసుకున్నాము. దీని యొక్క నిష్పత్తి కావాలండి. అంటే ఏ నిష్పత్తి, వాటి ఘనపరిమాణ నిష్పత్తి కావాలి. కాబట్టి అర్ధగోళంలో ఇక్కడ ఆర్ అయితే ఇక్కడ ఏమవుతుందండి, ఆర్ కావాలనుకుంటే ఇది మొత్తం ఆర్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం 6 అంటే ఇది ఏమవుతుందండి, r/2 అవుతుందండి. అంటే ఇక్కడ r/2 అండి. అంటే ఈ రేడియస్ అనేది ఇక్కడ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు r అండి. ఇక్కడ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు r/2 అండి. ఇక్కడ అర్ధగోళం యొక్క ఘనపరిమాణం చూసుకున్నట్లయితే 2/3πr³ అండి. ఇక్కడ దీని యొక్క ఘనపరిమాణం ఏమవుతుందండి, 4/3πr/2³ అండి. r/2³ ఏమవుతుంది చూడండి, 3 క్యాన్సిల్ అండి, 5 క్యాన్సిల్ అండి. ఏమవుతుంది 2r³ ఈస్టు ఇక్కడ 4 × r³/8 అవుతుందండి. r³/8 4 1 4 2 అండి. 6 క్యాన్సిల్, r³ క్యాన్సిల్ అయిపోయిందండి. ఏమిందండి 2:1/2 మిగిలిందండి. 2 ఇటు పంపించినట్లయితే 4:1 అవుతుందండి. అంటే ఈ అర్ధగోళము ఈ గోళం యొక్క ఘనపరిమాణ నిష్పత్తి ఏమవుతుందండి, 4:1 అవుతుందండి. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా ఫార్ములాస్ బేస్ అయ్యే ఉన్నాయి. ఇంకా దీనికంటే మించిన క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్ఎస్ఎల్ బుక్ 2 కూడాను ఇందులో ఏమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఆ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దామండి. తెలుగులో చెప్తూ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఎందుకంటే ఎస్ఐ 2018 పేపర్ చూసుకున్నట్లయితే
చాలా కష్టంగా ఉంది. మెన్సురేషన్లో కూడాను ఒక క్వశ్చన్లో 2-3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి 2-3 టాపిక్ల నుంచి అసలు బాలం ఇచ్చినప్పుడు వాళ్ళు స్తూపము శంకుతో పాటుగా గనవ కానీ ఇంకా ఏవైనా సరే అదర్ పిరమిడ్స్ కానీ అలా ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి అన్ని మిక్సింగ్ చేస్తుంటారు కాబట్టి అన్ని ఫార్ములాస్ మీకు తెలియాలి, అన్నిటి యొక్క ప్రాపర్టీస్ కూడా తెలియాలండి. తెలిస్తేనే మీకు ఆ సమ్స్ చేయగలరు. కాబట్టి చూసుకోండి. ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఏంటంటే మనం ఇప్పుడు చెప్పిన లాస్ట్ వీడియో అంతా కూడా ఘనపరిమాణాలన్నీ సమానం చేయడమే కాబట్టి ఎప్పుడైనా అంటే మీకు కనిపించినట్లయితే సింపుల్గా అవి మీరు ఇక్కడ వాల్యూస్ అనేవి మన పైలు వేయకండి. అంటే పై వాల్యూ వేయకుండా పై క్యాన్సిల్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. 22/7 వల్ల వేసుకొని తర్వాత క్యాన్సిల్ చేస్తే టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అలాగే మీకు ఎవరికైనా సరే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి కానీ లేదా వేరే బుక్ నుంచి కానీ అర్థమెటిక్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ అన్ని కూడా మీరు 8985020648 అనే నెంబర్కి మీరు వాట్సాప్ రూపంలో కానీ లేదా ఫోన్లో కానీ వాట్సాప్ అయితే బాగుంటుంది. వాట్సాప్లో మీరు ఫోటో తీసి పెట్టినట్లయితే మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. లేదా మీకు ఎవరికైనా డౌట్స్ గ్రూప్లో యాడ్ చేయాలనుకున్నా సరే ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. డౌట్ గ్రూప్లో యాడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.